హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. ఈరోజు మనం చాలా స్పెషల్ ఐటెం చేసేసుకున్నామండి. అదేంటంటే మన ఇంట్లో అరటి పండ్లు కొంచెం నల్లగా అయినా కొంతమంది తినరు కదా, అట్లాంటి అరటి పండ్లు పారేయకండి, దాన్ని బాగా ఉపయోగించేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ అరటి పండ్లతోటి టేస్టీ అండ్ హెల్తీ పరోటా చేసేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇది పెట్టారుకోండి చాలా బలవర్ధకంగా ఉంటుంది. అసలు చాలా హ్యాపీగా తినేస్తారండి పిల్లలు, ఎందుకంటే లైట్ స్వీట్ వస్తుంది కదండి. ఇంకెందుకు మజాగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మంగళవారం రథసప్తమి కాబట్టి సూర్యుడికి గోధుమతో చేసి నైవేద్యం పెట్టాలంటున్నారు కదండి. ఈ విధంగా గోధుమ పిండితోటి అరటిపండు పొరటాలు చేసేసుకొని నైవేద్యంగా సమర్పించండి భగవానుడికి. ఒక బౌల్లో మనకి ఎన్ని పొరోటాలు కావాలో అన్ని పొరోటాలకు సరిపోయినంత పిండి వేసుకోండి. ఎందుకంటే చపాతీ పిండి కంటే కొంచెం తక్కువే పడుతుందండి ఇది. ఇలా నేను ఒక 2 గరిటెలు వేసుకున్నాను అండి. దీనికైతే 8 పొరోటాస్ వచ్చినాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దానికి తగిన సాల్టు, 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసి చక్కగా కలిపేసేసి దానికి తగినంత వాటర్ పోసేసి చపాతీ పిండి కలుపుకున్నట్టు మంచిగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టేసుకుందాం, మూత పెట్టేసేసి. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక బాండిల్ పెట్టేసేసి దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేయండి. దాంట్లో 1 స్పూను 2 స్పూన్లో కొంచెం ఎక్కువగా అనుకుంటే 2 స్పూన్లు వేసుకోండి, తక్కువగా అనుకుంటే 1 స్పూన్ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, అది వేసి మంచిగా సిమ్లో పెట్టేసి కలబెడుతూ ఉండండి. మంచిగా అరోమా వస్తుంది. ఇంతలోకి మనం మిక్సీ జార్ తీసుకొని, చిన్న మిక్సీ జారు, దాంట్లో మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటాయండి, డ్రై సీడ్స్ అయినా డ్రై ఫ్రూట్స్ అయినా. నేనైతే డ్రై సీడ్స్ ఉపయోగించాను దీంట్లో ఎక్కువ. పుచ్చకాయ గింజలు, తర్వాత సన్ఫ్లవరు, దోసకాయ, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు కూడా వేసేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం తీపి కావాలనుకుంటే కొంచెం ఎండు ద్రాక్ష, మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అండి. ఒక 2 యాలక్కాయలు వేసేసి మంచిగా మిక్సీ జార్లో కొంచెం లైట్ కచ్చాబచ్చాగా వేసేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మన రవ్వ కూడా మంచిగా అరోమా వస్తుందండి, మంచిగా వేగుంటుంది. ఈ రవ్వలో మనం పేస్ట్ చేసుకున్నటువంటి పౌడర్ని వేసేద్దాం. అది కూడా సిమ్లో పెట్టేసి కలబెడుతూ ఉంటే అదే మిక్సీ జార్లో ఒక అరటిపండు, పండిన అరటిపండు సన్న ముక్కలు కోసేసి దాంట్లో వేసి ఫైన్ పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ కూడా ఈ స్టవ్ మీద ఉన్న దాంట్లో కలిపేసేసి మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసేసి అది కూడా కడిగేసేసి దాంట్లో పోసి సిమ్లో పెట్టి మంచిగా ఒక 2-3 నిమిషాలు చక్కగా కలుపుతూ ఉండండి. మంచి అరోమా వస్తుంది, అడుగంటుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లో 1 స్పూను 2 స్పూన్లు నెయ్యి వేసానుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది, మనకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది. ఇలా కొంచెం 2 నిమిషాలు 3 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇట్లా చూసారు కదా, ఇట్లా ముద్దలు రావాలండి చేతికి మనం చేస్తే. ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా ఆరనివ్వండి. ఇది ఆరేలోపు మన చపాతీలు ఉన్నాయి కదా, చపాతీలు సాదండి, చిన్నవి సాదుకోండి, మరి పెద్ద ఏం అక్కర్లేదు. కొంచెం పూరీలు కంటే కొంచెం అయినా పర్లేదు. సాది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు మనం పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ ముండలుగా చేసేసుకొని ఒక్కో ఉన్ని ఆ చపాతీలో పెట్టేసి మంచిగా ఫోల్డ్ చేసేసుకొని కొంచెం పౌడర్ వేసేసి మళ్ళీ ప్రెస్ చేయండి. చపాతీ అంత పలచగా కాదు, కొంచెం లావుగా లైట్గా ప్రెస్ చేయండి, లేకపోతే లోపల పేస్ట్ బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్తగా లైట్గా ప్రెస్ చేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి, దోశల పెనం. దాని మీద ఒక్కోటి వేసేసి ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మనకు తెలుస్తుంది, లైట్గా కాలిన తర్వాత తిప్పేసేసి దాని మీద నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేదా నూనె వేసుకోండి, ఇంకేం చేస్తాం మరి. ఇట్లా నెయ్యి వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేయండి, మరలా తిరగదిప్పండి, మరలా నెయ్యి వేసేసి స్ప్రెడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద తిప్పుతూనే ఉండండి. ఒకేసారి ఎక్కువ టైము ఒకే సైడ్ పెట్టకుండా తిప్పుతూ ఉన్నాను అనుకోండి, మనకి మంచిగా కాలి మాడినట్టు కాకుండా మంచి కలర్లో ఉడుకుతుంది అనమాట. ఇలా ఉడికిందని ఏం చేయాలి, మీరు కావాలనుకుంటే దాని మీద గసగసాలు కూడా వేసుకోవచ్చు అండి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అయితే. ఇలా చక్కగా మనం ప్లేట్లో పెట్టేసుకొని ఇంక తింటూ ఉంటే దీనికి ఏం అవసరం లేదండి. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి, ఇంకేం అవసరం లేదు.
చాలా స్వీట్గా ఉండదండి, చాలా లైట్ స్వీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన ఇంట్లో అరటిపండు ఉన్నాయనుకోండి, ఈ ప్రాసెస్లో పడిపోండి. ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయడం గుర్తుపెట్టుకోండి. మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.